తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ చైర్మన్ మరియు కన్వీనర్లు ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ మరియు ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యా మండలి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ చైర్మన్ మరియు కన్వీనర్లు ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో విడుదల చేశారు. జూన్ 8 మరియు 9 తేదీలలో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుండి మే 3వ తేదీ వరకు సమర్పించవచ్చునన్నారు. ₹50 అపరాధ రుసుముతో మే 17 వరకు, ₹500 అపరాధ రుసుముతో మే 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు ₹550, సాధారణ అభ్యర్థులు ₹750 పరీక్షా రుసుము చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 16 నుండి మే 20 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 4 విడతలుగా జరగనున్న పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక కీని జూన్ 21న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలుపుటకు జూన్ 22 నుండి జూన్ 26 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 7న తుది కీ మరియు పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆచార్య అల్వాల రవి తెలిపారు. పరీక్షలో సాధారణ అభ్యర్థులకు 25% మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత శాతం ఏమీ లేనట్లు ఉన్నత విద్యా మండలి తీర్మానించినట్లు తెలిపారు. అభ్యర్థులు అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్ మరియు ఆన్లైన్ దరఖాస్తులు వంటి పూర్తి వివరాలకు icet.tschc.ac.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల సందర్భంగా చైర్మన్ మరియు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన పీసెట్ మరియు ఎడ్సెట్ మాదిరిగానే ఐసెట్ 2025ను సైతం చక్కని అవకాశంగా భావించి సమర్థతను చాటి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డీన్ ఆచార్య బి సరిత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సీఈఓ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, డాక్టర్ సబీనా హెరాల్డ్, ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ఎస్ శ్వేత తదితరులు ఉన్నారు.